కార్తీక పురాణం అధ్యాయం 12 ద్వాదశి రోజున సాలగ్రామ దానం మహిమ. కార్తీక మాసంలో ఒక రోజుకు మించి మరొక రోజుకి చాలా విశేషాలు సంతరించుకొని కనిపిస్తూ ఉంటాయి. కార్తీకంలో సోమవారం ఎంతో విశిష్టమైనది. ఓ జనక మహారాజా, ద్వాదశి రోజు సాలగ్రామ దానం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మాటల్లో చెప్పలేము. ఆ రోజున ఆవు దూడను బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన ఆవు శరీరంపై ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో ఉంటారు. కార్తీక ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేయాలి. ఆ విధంగా చేయటం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందో అనే విషయం ఇప్పుడు ఒక కథ ద్వారా నీకు చెబుతాను అంటూ వశిష్ఠ మహర్షి చెప్పడం మొదలు పెడతాడు. పూర్వం గోదావరి తీరంలో ఒక వైద్యుడు ఉండేవాడు. ఆయన చాలా పిసినారి. ఊళ్ళో వాళ్లకు అప్పు ఇస్తూ అధిక వడ్డీ రాబడుతూ ఉంటాడు. ఎంతటి సిరి సంపదలు ఉన్నప్పటికీ ఆయన ఎవ్వరికీ ఎలాంటి సాయం చెయ్యడు. దైవ కార్యాల వైపు కన్నెత్తి కూడా చూడడు. ఏ రోజుకు ఆ రోజు ఎంత లాభం వచ్చింది అంటూ లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. ఊళ్ళో వాళ్ళందరూ చాలామంది ఆయన దగ్గర అప్పు తీసుకునేవారే కనుక ఆయనకి ఎదురు మాట్లాడే ధైర్యం ఎవ్వరికీ ఉండేది కాదు. అలా మాట్లాడితే తాము తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయమని ఒత్తిడి చేస్తాడని భయపడుతూ ఉంటారు. దాంతో ఆ వైద్యుడు మరింత కటువుగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడి దగ్గరికి అప్పు వసూలు చేయటానికి వెళ్తాడు. ఉన్న పలంగా తన డబ్బును ఇయ్యమని, లేదంటే ఊరుకునేది లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తాడు. ప్రస్తుతం తన దగ్గర డబ్బు లేదని, అప్పు ఎగ్గొట్టాలనే ఆలోచన కూడా తనకి లేదని ఆ బ్రాహ్మణుడు చెబుతాడు. కొంత గడువు ఇవ్వమని కోరతాడు. ఇంతకాలం ఆగడమే ఎక్కువ అని, ఇంకా నిర్లక్షించడం తన వలన కాదని మర్యాదగా డబ్బు చెల్లించమని ఆ వైద్యుడు పట్టుపడతాడు. ఇప్పటికిప్పుడు తాను ఎక్కడి నుంచి తెచ్చేది, ఎవరు ఇస్తారు అంటూ ఆ బ్రాహ్మణుడు నిస్సహాయతను ప్రదర్శిస్తాడు. కొంత సమయం ఇస్తే ఆనా పైసతో సహా ఇచ్చుకుంటానని ప్రాధేయపడతాడు. అయినా వైద్యుడు వినిపించుకోకుండా ఆ బ్రాహ్మణుడి ఇంటి ముందు చిందులు తొక్కుతూ అనేక రకాలుగా తిడుతూ చివరికి ఆవేశాన్ని అణుచుకోలేక ఒక్కసారిగా విరుచుకుపడి ఆ బ్రాహ్మణుడిపై కొడతాడు. తను కొట్టిన దెబ్బలకి ఆ బ్రాహ్మణుడు అక్కడికక్కడే మరణిస్తాడు. బ్రాహ్మణుడు తన దెబ్బకి చనిపోవడం చూసి ఆ వైద్యుడు భయపడతాడు. ఆ సంఘటనలను ఎవరైనా చూశారేమో అంటూ అటూ ఇటూ చూస్తూ, ఒకవేళ ఎవరైనా చూసినా తనంటే చాలా భయపడుతుంటారు. తనంటే ఉన్న భయం కారణంగా ఎవరికీ చెప్పరు అనే ధైర్యంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఒకవేళ ఎవరైనా న్యాయాధికారితో చెబితే తన పరిస్థితి ఏంటి? ఇలాంటి ఎన్నో అనుమానాలు తనని వెంటాడుతూ ఉంటాయి. ఎవరు ఏ సమయంలో వచ్చినా ఆ హత్య గురించి అడుగుతారో అని కంగారు పడుతూనే చాలా కాలం గడుపుతాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ వైద్యుడు చనిపోతాడు. వ్యాపారం పేరుతో ఎంతోమందిని ఎన్నో రకాలుగా పీడించి, అప్పులిచ్చి, భయపెట్టి, కొట్టి, ఎన్నో రకాల చిత్రహింసలు చేసిన ఆ వైద్యుణ్ణి యమభటులు యమలోకానికి తీసుకువెళ్తారు. యమధర్మరాజు ఆయన పాపాల చిట్టా పరిశీలించి రౌరాది నరకాలు అనుభవించేలా చెయ్యమని ఆదేశిస్తాడు. దాంతో ఆ వైద్యుడికి అత్యంత భయంకరమైన, బాధాకరమైన శిక్షలు అమలు జరుగుతూ ఉంటాయి. నరకంలో ఇంతటి బాధలు అనుభవించవలసి ఉంటుందని తెలిస్తే అంతటి ఘోరం చేసేవాడిని కాదు కదా అని విచారణ చేస్తూ ఆ వైద్యుడు బాధపడుతూ ఆ శిక్షలను అనుభవిస్తూ ఉంటాడు. ఆ వైద్యుడికి ధర్మవీరుడనే కుమారుడు ఉంటాడు. ఎంతో మంచివాడు. తండ్రి వలె కాకుండా చాలా మంచి గుణంతో ఉంటాడు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తూ ఉంటాడు. దైవ కార్యాలు చేస్తూ ఉంటాడు. ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా బావులు, చెరువులు తవ్విస్తూ ఉంటాడు. వ్యాపారం చేస్తున్నప్పటికీ ధర్మం తప్పకుండా నడుచుకుంటూ ఉంటాడు. ఊళ్ళో వాళ్ళు ఎవ్వరు ఎలాంటి అవసరాల్లో ఉన్నా, ఆపదల్లో ఉన్నా ఆదుకుంటూ ఉంటాడు. అలాంటి ధర్మవీరుడికి ఇంటికి ఒక రోజున నారద మహర్షి వస్తాడు. సాక్షాత్ నారదుడు తన ఇంటికి రావటం ధర్మవీరుడికి ఆశ్చర్యం కలిగిస్తుంది. నారద మహర్షిని సాధారణంగా ఆహ్వానించి తన ఇల్లు పావనమైంది, తన జన్మ ధన్యమైంది అంటూ నారద మహర్షి నుంచి అనేక ఆధ్యాత్మిక పరమైన విషయాలు అడిగి తెలుసుకుంటాడు. ఆ సమయంలోనే అతనికి కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి నారదుడు చెబుతాడు.
కార్తీక మాసంలో స్నానం, దానం, జపం, దీపారాధన ఫలితాల గురించి ప్రస్తావిస్తాడు. కార్తీక ద్వాదశి రోజు చేయవలసిన దానాల గురించి వివరిస్తాడు. కార్తీక ద్వాదశి రోజు సాలగ్రామ దానం చెయ్యమని, నువ్వు అలా కార్తీక ద్వాదశి రోజు సాలగ్రామ దానం చేయటం వల్ల నీ తండ్రి నరకంలో అనేక రౌరవాది శిక్షలు అనుభవిస్తున్నాడు. ఆ శిక్షల నుంచి విముక్తి కలుగుతుంది. అతని తండ్రికి నరకంలో నుంచి విముక్తి కలుగుతుందని చెబుతాడు నారద మహర్షి. కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేస్తే ఎంతో మంచిదని, నరకంలో అనేక బాధలు పడుతున్న తన తండ్రికి అక్కడి నుంచి విముక్తి లభిస్తుందని విన్న ధర్మవీరుడు చిన్నగా చిరునవ్వు నవ్వుతాడు. తాను ఎన్నో దానాలు చేశానని, అలాంటి దాన ధర్మాలు చేసినప్పటికీ కూడా నా తండ్రి నరకం నుండి బయటపడలేకపోయినప్పుడు కేవలం ఒక రాయి దానం ఇవ్వటం వలన ఆ పని జరుగుతుందా అని అడుగుతాడు. ఒక రాయిని దానం చేయటం వలన అలాంటి ఫలితం లభిస్తుందని తాను అనుకోవటం లేదని ధర్మవీరుడు అంటాడు. ఏది దానం చేసినా అది తీసుకున్న వారికి ఉపయోగపడాలని, ఒక రాయిని దేనికి ఉపయోగపడుతుంది అని ప్రశ్నిస్తాడు నారద మహర్షిని. అలాంటి ఉపయోగం లేని సాలగ్రామాన్ని తాను దానం ఇవ్వలేనని చెబుతాడు. సాలగ్రామం గురించి అవగాహన లేకుండా ఆయన అలా మాట్లాడటం తాను చెబుతున్నా వినిపించుకోకపోవడంతో నారద మహర్షి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సాలగ్రామం గురించి అవమానకరంగా మాట్లాడటం వలన ఆ పాపం ధర్మవీరుడి ఖాతాలో మరింత పెరిగిపోతుంది. అలా కొంతకాలానికి ధర్మవీరుడు చనిపోతాడు. సాలగ్రామాన్ని అవమానకరంగా మాట్లాడిన ఫలితంగా ధర్మవీరుడు కొంతకాలం పులిగా, కోతిగా, ఆంబోతుగా అనేక జన్మలెత్తుతాడు. ఒక బ్రాహ్మణుడి ఇంట స్త్రీగా జన్మించి వైధవ్యాన్ని పొందుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన కూతురు దోషాలు తొలగించడం కోసం, ఉత్తమ జన్మ కలగడం కోసం సాలగ్రామ దానం చేయిస్తాడు. అలా సాలగ్రామ దానం చేయటం వల్ల ధర్మవీరుడు తన 23వ జన్మలో ఒక బ్రాహ్మణ ఇంట బ్రాహ్మణుడిగా పుడతాడు. పూర్వజన్మ వాసనల వలన కార్తీక ద్వాదశి రోజు ఆయన సాలగ్రామ దానం చేస్తాడు. ఈ విధంగా ధర్మవీరుడు చేసిన సాలగ్రామ దానం వలన ఆయనకు అనంతమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి. అప్పటి వరకు నరకలోకంలో అనేక బాధలు అనుభవిస్తూ వచ్చిన వైద్యుడు ఆ నరకంలో నుంచి బయటపడతాడు. తన కుమారుడు చేసిన సాలగ్రామ దానం ఫలితంగా నరకం నుంచి విముక్తి పొంది పుణ్యలోకాలకు వెళ్ళిపోతాడు. కార్తీక మాస ద్వాదశి రోజు చేసే సాలగ్రామ దాన ఫలితం ఎలాంటి పాపాలైనా సరే తొలగిస్తుంది, ఎలాంటి పుణ్యం కలిగిస్తుందో జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెబుతూ ఉంటాడు. భక్తి శ్రద్ధలతో జనక మహారాజు వశిష్ఠునికి నమస్కరించి సాలగ్రామ దానం చేస్తానని చెబుతాడు.